ఏ పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయో, మనుషుడు ఏదైతే దేవుని సంగతుల విషయాల్లో ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు అంటున్నాడో, దేవుని విషయాలు నీవై ఉండాలి. ఒంటరివైనను సరే, లోకం మొత్తం ఒకటై ఇది చేయకూడదన్నా కూడా నీ పక్షాన దేవుడు ఉన్నాడు. అందరు పోగై లోపాన్ని కనుక్కోవాలనుకుంటున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ లోపాల గురించి నాకు తెలుసు, లోపాలన్నీ సరిచేయగలిగిన వాడిని నేనే అంటున్నాడు. లోపాన్నిగా ఉంచుకున్నామనుకోండి, దేవుడు ఇష్టపడదు. లోపాన్ని వాక్యము ద్వారా సరిచేయబడాలి. లోపం లేకుండా ఎవరు లేడు కదా. లోపాలని ఏం చేస్తాడు దేవుడు? సరిచేస్తున్నాడు. దేవునికి చేస్తున్న ప్రార్థన వాళ్ళకి లోపంగా కనపడింది. ప్రార్థన చేయకపోవటమే నాకు లోపం. ఈరోజు నాకు లోపం ఏదన్నా కనబడిందంటే, యథాప్రకారము చేయగలిగిన ప్రార్థన నేను చేయకపోతే అదే లోపం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థనే లోపం. దేవుడు చూస్తాడు ప్రార్థన చేయకపోవటం లోపం. ఎవరిని అనుసరించాలి? దేవుని విషయాల్లో లోపం లేకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.